ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠ్యాంశము, ఆయన సింహాసనం ఎదుట 24 పెద్దలు ఉంటారు కదా, వారు ఎవరన్నది మనం ఈరోజు చూద్దాం అన్నమాట. ప్రకటన 21:12 అధ్యాయంలో వీరి గురించి వివరంగా రాసి ఉంటుందన్నమాట. ఆ పట్టణము ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములు ఉండేను. ఆ గుమ్మములు సన్నిధి దేవదూతలు ఉండేది. ఇజ్రాయేలీలు 12 గోత్ర నామములు ఆ గుమ్మముల మీద ఉంటారనమాట. ఆ 12 పేర్లు, ఆ యొక్క గోత్రాలు, వారి పేర్లు ఏమిటో మనం చూద్దాము. ఆ 12 పేర్లు, ఒకరి పేరు రూబేను, సిమియోను, లేవి, యోదా, ఇషాకారు, జెబుతాను, ఏసేపు, బెన్యామీను, దాను, నప్తాలి, గాదు, ఆషేరు. వీరందరూ కూడా యాకోబు సంతానము, 12 మంది గోత్రికులు అన్నమాట. ఇప్పుడు అపోస్తుల పేర్లు మనం చూద్దాం. ఆ పట్టణపు ప్రాకారంలో 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల పేర్లు ఉంటాయి అన్నమాట. ఆ పేర్లు ఎవరెవరై అన్నది మనం ఇప్పుడు చూద్దాం. 1 పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, మత్తయి, యాకోబు, లెబయు, సీమోను, అపోస్తుడైన పౌలు అన్నమాట. వీరే ఆ 24 పెద్దలు అన్నమాట. ఆయన సింహాసనం ఎదుట వీరందరూ కూడా ఆసీనులై ఉన్నారు. అర్థమైందా పిల్లలు? ఆ 12 గోత్రాల వారు, 12 అపోస్తులు, మొత్తం 24 పెద్దలు అన్నమాట. ఆయన సింహాసనం ఎదుట వీరే మొదటిగా ఉంటారన్నమాట. అర్థమైందా? గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.